తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. ఏ పార్టీనైనా చేరికలు బలోపేతం చేస్తాయి. నలుగురు వచ్చి చేరితే కలిసి పని చేసుకుందామన్న ఫీలింగ్ వస్తుంది. కొన్ని సందర్భాల్లో కొత్త వారితో సమస్యలు తలెత్తుతాయి. పాత వర్సెస్ కొత్త సంఘర్షణ మొదలవుతుంది. ఈ క్రమంలో చాలా మందికి గొడవలు కూడా జరుగుతూ ఉంటాయి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు అదే తగవు మొదలైంది. దాంతో పీసీసీకి ఏఐసీసీ అధిష్టానం కొత్త సందేశాలు ఇచ్చినట్లు సమాచారం. పక్క పార్టీ వారిని చేర్చుకునే క్రమంలో క్షేత్రస్థాయి సమస్యలు కూడా పరిగణించాలని వారికి ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది. తెలంగాణ అధికార పార్టీకి కొత్త సమస్యలు వచ్చి పడుతున్నాయి. 10 మందిని చేర్చుకుని కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేద్దామని సీఎం రేవంత్ రెడ్డి అనుకుంటే ఇంటా బయట గందరగోళం అవుతోంది. ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల నుంచి వచ్చిన వారి కారణంగా ఇప్పుడు పార్టీకి గట్టి సెగ తగులుతోంది. ప్రయారిటీ ప్రాబ్లం వస్తుందని ఒక వర్గం భయపడ్డం కారణంగా దాదాపుగా తిరుగుబాటు తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంతకాలం పార్టీని భుజానికి ఎత్తుకుని నడిపిస్తే ఇప్పుడు కొత్తగా వచ్చి చేరిన వారికి పెత్తనమిస్తారన్న భయం కొందరు నేతల్లో కనిపిస్తోంది. పైగా ఇంతకాలం మరో పార్టీలో వాళ్ళ అధికారం అనుభవించారు అని, ఇప్పుడు అక్కడ అధికారం పోగానే తమ పార్టీలోకి వస్తున్నారని కూడా ఆగ్రహం చెందుతున్నారు. బీఆర్ఎస్ నేతలైన మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేరికను ఆయా ప్రాంతాల్లో కాంగ్రెస్ నేతలు నిర్ద్వంద్వంగా తోసిపుచ్చుతున్నారు. వలస నాయకులను ఆ స్థాయిలో చూడకుండా పక్కన కూర్చోబెట్టుకునే పరిస్థితి దాపురించడం పార్టీని అధోగతి పాలు చేస్తుందని కొందరు ఆగ్రహం చెందుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ లో ఏనుగు రవీందర్ రెడ్డి అలిగారు. ఉమ్మడి కరీంనగర్ లో పెద్దాయన జీవన్ రెడ్డి కోపడ్డారు. ఇంతకాలం తమకు లభించిన ప్రాధాన్యం తగ్గుతుందనుకున్నారో, వేరే కారణం ఏదైనా పెట్టుకున్నారో తెలియదు కానీ అన్ని విధాలుగా తాము వెనకబడిపోతామన్న భయం వారిలో కనిపిస్తోంది. దాంతో అధిష్టానం స్వయంగా రంగంలోకి దిగి వారిని బుజ్జగించే ప్రయత్నం చేస్తోంది. స్థానిక నేతలను సంప్రదించకుండా ఏకపక్షంగా నేతలను చేర్చుకుంటున్నారన్నది రేవంత్ రెడ్డిపై తొలి ఆరోపణగా చెప్పుకోవాలి. క్షేత్రస్థాయిలో పరిస్థితులను పక్కనబెట్టి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు ఎర్రతివాచి పరిచారు అని మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గుర్రుగా ఉన్నారు. సంజయ్ కుమార్ చేరిన సంగతిని తాను మీడియాలో చూసి తెలుసుకునేంతగా పరిస్థితి దిగజారిందని ఆయన ఆవేదన చెందారు. తన 40 ఏళ్ల సీనియారిటీకి అధిష్టానం ఇచ్చే గౌరవం ఇదేనా అని జీవన్ రెడ్డి ఆగ్రహం కూడా చెందారు. దాంతో దిద్దుబాటు చర్యగా రేవంత్ రెడ్డి తరపున మంత్రి శ్రీధర్ బాబు వెళ్లి ఆయనతో చర్చలు జరిపారు. అధిష్టానం తాత్కాలికంగా ఆయనకు నచ్చజెప్పినా చేరికలు జరిగిన తీరుపై తలెత్తిన అసంతృప్తి మాత్రం చల్లారే అవకాశం లేదు. భవిష్యత్తును కాలమే నిర్ణయిస్తుందని జీవన్ రెడ్డి చెప్పడం వెనుకున్న సందేశం ఏమిటి అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోపక్క బాన్స్వాడ వ్యవహారం కూడా కాంగ్రెస్ లో చినికి చినికి గాలివానగా మారుతోంది. కాంగ్రెస్ పార్టీ శూన్యతలో ఉన్నప్పుడు తాను జాయిన్ అయి ఉమ్మడి నిజామాబాద్ లో అభివృద్ధికి కృషి చేస్తే ఇప్పుడు పోచారాన్ని ఆహ్వానించారు అని ఏనుగు రవీందర్ రెడ్డి ఆగ్రహం చెందారు. ఆయన పక్క చూపులు చూసినా ఆశ్చర్యం లేదని చెబుతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ అధిష్టానం రంగంలోకి దిగి కొన్ని అపోహలను తొలగించే ప్రయత్నంలో ఉంది. ఇకపై క్షేత్రస్థాయి నేతలను కన్విన్స్ చేసిన తర్వాత కొత్త వారిని చేర్చుకోవాలని టీం రేవంత్ ను ఆదేశించింది. త్వరలో ఖాళీ కానున్న అసెంబ్లీ కోటా లేకపోతే లోకల్ బాడీ కోటాల్లో అసంతృప్త నేతలకు ఎమ్మెల్సీ పదవులు ఇవ్వాలని సూచించింది. ఒకవేళ ఆ పని సాధ్యం కాకపోతే రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవులు ఇవ్వాలని సీఎం రేవంత్ కు సూచించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. రాష్ట్రంలో 2029 అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకే టికెట్ ఇస్తారేమోననే భయం కాంగ్రెస్ లీడర్లకు పట్టుకుంది. అయితే అలాంటి భయాలు, అనుమానాలు పెట్టుకోవద్దని అధిష్టానం సూచించినట్లు తెలిసిందే. 2029 నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరిగి కొత్త అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలు ఏర్పడతాయి. దీంతో కొత్తగా పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేలకు నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలుగా ఉన్న లీడర్లకు సైతం టికెట్లు ఇవ్వొచ్చని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తూ ఈ దిశగా సంకేతాలు ఇచ్చింది. కాంగ్రెస్ పాత నేతల ఆందోళనలో తప్పులేదు. బీఆర్ఎస్ లోకి కాంగ్రెస్ వారిని చేర్చుకున్న కారణంగా అక్కడ పాత కొత్త సంఘర్షణ చాప కింద నీరులా ఏర్పడి విజయావకాశాలను దెబ్బతీసింది. 2023లో ఘోర పరాజయానికి అదే కారణమైంది. 2029లో తమ పార్టీ పరిస్థితి అలా కాకూడదని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. అందుకే ఇప్పుడు తిరుగుబాటు చేస్తున్నారని అనుకోవాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.